యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29 వచనము అందరం కలిపి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం అందరం కలిపి చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చాలండి. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో బాప్టిసం ఇచ్చే యోహాను యేసు ప్రభువారిని గూర్చి ఒక మాట పలుకుతున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. ఏమిటంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ మొదటి అధ్యాయంలో మనం ముగ్గురు యోహానులను చూస్తాం. మొదటి అధ్యాయంలోనే ముగ్గురు యోహానులు చూస్తాం. యోహాను సువార్త రాసిన యోహాను గారు ఒకరు, బాప్టిసం ఇచ్చిన యోహాను ఒకరు, పేతురు గారి తండ్రి అయిన యోహాను ఒకరు. ముగ్గురు ఉన్నారు. చూడండి, 42వ వచనం చదవండి. 1:42, 1:42. యేసును అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సయ్య అనే మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడైన సీమోను. ముగ్గురు యోహానులు చూస్తుంటా. ఎవరైనా మనల్ని ఒక ప్రశ్న వేశారనుకోండి, దానికి నీ సమాధానం ఏమైంది? యేసు ప్రభువారిని గురించి ఒక్క మాటలో సాక్ష్యం ఇయ్యవు అంటే నువ్వేం చెప్తావు? ఒక్క మాటలో ప్రభు గురించి చిన్న మాట చెప్పు. ఉదాహరణకు అనుకుందాం అనుకోండి, ఫలానా వ్యక్తి గురించి ఒక మాట చెప్పు అంటే ఒక మాట మన దగ్గర ఉంది. ఏముందంటే, ఆయన గొప్ప నాయకుడు అండి, లేకపోతే ఆయన గొప్ప సంఘ సంస్కర్త అండి అని చెప్తాం. లేకపోతే చాలా మంచోడండి, ఏదో ఒక మాట చెప్తాం. లేకపోతే చెడ్డోడండి, ఏదో ఒక మాట ఉంది. అలాగే యేసు ప్రభువారిని గురించి నువ్విచ్చే సాక్ష్యం ఏంటి? అది మన దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? ఒకసారి ఫీబా రేడియో వారు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఈ ప్రశ్న వేశారు. నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఆయన నా రక్షకుడు అన్నాను. ఎందుకంటే అందరూ కూడా బైబిల్లో చాలామంది ఆయన నా రక్షకుడు అని చెప్పారు. దావీదు చెప్పాడు, హబక్కూకు చెప్పాడు, మరియా చెప్పింది, నా రక్షకుడు, ఆయనే రాకపోతే నాకు రక్షణ లేదు. అలాగే వ్యక్తిగత జీవితంలో ఎవరైనా నిన్ను పర్సనల్గా వచ్చి అడిగారనుకో, యేసుప్రభు గారి నుంచి ఒక్క మాట అండి, ఒకే ఒక మాటలో చెప్పంటే నీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? నీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఎవరికి ఓన్ సమాధానాలు ఉన్నాయి. కానీ యోహాను సువార్త రాసిన యోహాను గారు, బాప్టిసం ఇచ్చిన యోహాను గారు చెప్పిన కొన్ని సాక్ష్యాలు ఈ మొదటి అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. బాప్టిసం ఇచ్చే యోహాను చూడండి, చదవండి. కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగానే ముగిస్తాను. 6వ వచనం, మొదటి అధ్యాయము 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. యేసుప్రభు కన్నా 6 మాసాలు పెద్ద, అంతే యోహాను గారు. బాప్టిసం ఇచ్చే యోహాను జకరియా ఎలిజబెత్ కుమారుడు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి మొదట యేసుప్రభువారిని గురించి బాప్టిసం ఇచ్చే యోహాను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఆయన వెలుగు. యేసుప్రభువారిని గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన వెలుగును గురించి సాక్షిగా వచ్చాడు. ఆ వెలుగుని ముందుగా సాక్ష్యముగా ఆయన చెప్తున్నాడు. వెలుగు 3 పనులు చేస్తుంది. వెలుగు మనకు 3 పనులు చేసేదిగా ఉంటుంది. ఒకటి, వెలుగుతూ ఉంది. రెండవది, వెలిగిస్తుంది. మూడవది, చీకటిని పారద్రోలుతుంది. వెలుగుతూ, వెలిగిస్తూ, చీకటిని పారద్రోలేదే వెలుగు. యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేసినప్పుడు ఆ చీకటి మన హృదయాల్లో ఉండిపోయింది. దేవుణ్ణి చూడలేని చీకటి, దేవుణ్ణి తెలుసుకోలేని చీకటి మన హృదయంలో ఉండిపోయింది. ఆ చీకటిని తీసివేయటానికే యేసుప్రభు వారు వెలుగుగా వచ్చాయి. ఏం చెప్తున్నాడు తెలుసా? నేనే వెలుగును అన్నాడు. అర్థమైందా?
లోకమిచ్చేటి కాదు. చూడండి 8:12 యోహాను సువార్త 8వ అధ్యాయము 12. మరలా యేసు అంతే చాలండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి. ఆయన వెలుగు, ఆ వెలుగును గురించే సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు ఎవరికైనా సాక్ష్యం ఇచ్చావా? ఒక్క మాటలో అయినా సాక్ష్యం ఇచ్చారా? ఎవరైనా అడిగారు అనుకో నన్ను, అరే బాబు నాయనా మీరు యేసు ప్రభువుని నమ్ముతున్నారు కదా, ఎందుకు ఆయన నమ్ముతున్నారంటే ఏం చెప్తావు? నీ దగ్గర ఏముంది? ఆ సాక్ష్యం మన దగ్గర ఉండాలి. ఒక్క సాక్ష్యమైనా చెప్పాలి. ఆయన నా రక్షకుడండి, ఆయన లాంటి దేవుడు నాకు ఈ లోకంలో ఎవరు కూడా లేరండి. నేను ఎన్నో తీర్థయాత్రలు తిరిగానండి, పుణ్యక్షేత్రాలు తిరిగానండి, లేకపోతే ఎంతోమంది దేవుళ్ళ గురించి నేను ఆలోచించాను. కానీ పాపములు తీసివేయగలిగిన శక్తి కలిగిన వాడు, నా కొరకు బలైపోయి నన్ను ప్రేమించిన వాడు, అతని వంటి వాడు ఎవరు కూడా లేరండి. అందుకేనండి ఆయన నా రక్షకుడు. ఈ మాట చెప్పగలవా? బాప్టిస్మ ఇచ్చి యోహాను చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికే సాక్షిగా వచ్చాడు. రెండవ సాక్ష్యాన్ని చెప్తున్నాడు బాప్టిస్మ ఇచ్చిన యోహాను. చూడండి 15వ వచనం. యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు నా వెనక వచ్చేవాడు. చాలండి ఒక్క మాట. రెండవది యేసు ప్రభువుని గూర్చి యోహాను ఇస్తున్న రెండవ సాక్ష్యం అంటే ప్రముఖుడు. ఆయన కన్నా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు కూడా లేరు. ఈ రెండవ పాఠం నీకు నేర్పుతున్న పాఠ్యాంశం ఏంటంటే ఈ లోకంలో ఎవ్వరు నీకు ప్రముఖులు కాదు. ఆయన కన్నా ప్రముఖులు ఎవరు కాదు. ఆయనే ప్రథముడు, ఆయనే ప్రముఖుడు అంటే నా జీవితంలో ఈ వ్యక్తి అండి చాలా ప్రముఖుడండి, ఇంక ఈయనకు మించిన వ్యక్తి లేదండి అని మనం ఎలా చెప్తామో, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రముఖుడండి, ప్రథమ స్థానం అండి అని చెప్పగలిగిన వాడు. బాప్టిస్మ ఇచ్చే యోహాను చెప్తున్నాడు. ఆ మాటలు యోహాను గారు రాస్తున్నారు. యేసు ప్రభు శిష్యుడు అని యోహాను రాస్తున్నారు. ఆయన ప్రముఖుడు, ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎంత ప్రాముఖ్యమైన వాడంటే ఈయన ఎంత గనుడో చూడండి అని హెబ్రీ పత్రికలో ఉంది. ఆయన ఎంత గనుడు, ప్రాముఖ్యమైన వాడు ఉండాలి. మన జీవితాన్ని వెలిగించినట్టు వాడు యేసు ప్రభువారు. రెండవది మన జీవితానికి ప్రాముఖ్యమైన వాడు, ప్రధానమైన వాడు. ఆయనే ముఖ్యుడు, ఇంకెవరు లేరు. మన హృదయ సింహాసనంపై ఆసీనుడైన ప్రముఖుడైన ఒక్కడే. ఇంకొకరు కూర్చోబెట్టడానికి మనకి స్థలము లేదు. యేసు ప్రభువుని కూర్చోబెట్టిన తర్వాత ఇంకొకరిని కూర్చోబెట్టడానికి మన హృదయంలో స్థలము లేకుండా ఆయనకే ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలి. ఆయనే ప్రముఖుడు. చూడండి 3వది చూద్దాం. నేను వివరించట్లేదు కానీ కొద్దిగా స్పీడ్గా వెళ్దాం. అదే 15వ వచనం. నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందుటివాడు. ఆయనే అందుకంటాడు ఆదియందు వాక్యం ఉండెను అని చెప్తున్నాడు. ఆయన అందరికన్నా ముందున్నవాడు. మనం అనుకుంటాం ఇప్పుడేదో పుట్టాడు అనుకున్నావేమో, కాదు. ఇప్పుడేమో లోకానికి ఆయన శరీరధారికి లోకానికి వచ్చాడు. అందరికన్నా ముందున్నవాడు. ఆది ఆయనే, అల్ఫా ఓమేగా ఆయనే, ఆదియు అంతము ఆయనే, ముందటివాడు, పురాతనమైన వాడు, ఆది నుండి ఉన్నవాడు, సృష్టి ఆరంభము నుండి ఉన్నవాడు, ఆది సంభూతుడు అని ఆయనకు పేరు. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆది సంభూతుడు, ఆది అంతము లేనివాడు ఆయన. బాప్టిస్మ ఇచ్చే యోహాను ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నారు చూడండి యేసు ప్రభువు గురించి. ఆయన వెలుగు అని చెప్పాడు. రెండవది ఆయన నాకు ప్రముఖుడు అంటున్నాడు. మూడవది ఆయన ఏమంటున్నాడు? ముందటివాడు, ఆది నుండి ఉన్నవాడు. ఇప్పుడువాడు కాదు ఆయన. ఇప్పుడేదో వచ్చిన ఇది కాదు, ఇప్పుడేదో వచ్చిన మతము కాదు ఇది. ఆది నుండి ఉన్నవాడు. మూడవది ఆది సంభూతుడు ఆయన. 4వ స్టేట్మెంట్ ఏమిస్తున్నాడు చూడండి. 4వ సాక్ష్యం యేసు ప్రభువుని గురించి 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అక్కడ మళ్ళీ చెప్తున్నాడు 30వ వచనంలో, నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందుటివాడు, గొర్రెపిల్ల ఆయన చెప్తున్నాడు. గొర్రెపిల్ల లాంటివాడు,
పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చెల్లించడానికి వచ్చినట్టు వాడు, పాపములను మోసినట్టు వాడు, పాపములకు క్రయధనము చెల్లించినట్టు వాడు. గొర్రె పిల్ల ఆయన చెప్తున్నాడు. ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడో. ఆయన గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఏమి సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. 32వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఆత్మ నిలిచి, ఆత్మపూర్ణుడైన ఆత్మ ఆ బాప్టిసం ఇచ్చినప్పుడు యేసుప్రభు వారికి యోహాను గారు బాప్టిసం ఇచ్చినప్పుడు ఆ పావురము దిగువచ్చుట చూచాడు. అంత మాత్రం ఆత్మ దిగువచ్చుట చూచాడు. ఇంకో మాట అన్నాడు, దేవుని స్వరాన్ని కూడా విని ఉన్నాడు. అభిషేకించబడినటువంటి వాడు, ఆత్మతో నింపబడినటువంటి వాడు. నేను చూచాను అంటున్నాడు. బాప్టిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, నేను చూచాను, ఆ స్వరాన్ని నేను ఉన్నాను. దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ దినాన్న యేసుప్రభు వారు బాప్టిసం తీసుకున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వే సాక్ష్యం ఇస్తావు? లోకంలో ఆయన గురించి నీ దగ్గర ఉన్న ఒక్క మాట చెప్పు. ఎవరైనా అడిగితే తడబడుతున్నావేమో, ఎవరైనా అడిగితే నీళ్ళు మింగుతున్నావేమో. యేసుప్రభు వారు నువ్వు నమ్మావు కదయ్యా, ఏంటయ్యా, ఎందుకయ్యా ఈ కష్టాలు అంటే, వాటికన్నా ముఖ్యంగా ఆయన నా రక్షకుడండి, అసలైన కష్టం నుండి నన్ను తప్పించాడు. అది చెప్పగలవా? నరకము నుండి తప్పించాడు అని చెప్పగలవా? నాశనం నుండి తప్పించాడు, తీర్పు నుండి తప్పించాడు, ఉగ్రత నుండి తప్పించాడు, శిక్ష నుండి తప్పించాడు అని చెప్పగలవా? ఈ కష్టాలే మాత్రం అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్క సాక్ష్యం నీ దగ్గర ఉందా? ప్రభువుని గురించి నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏమై ఉంది? చూడండి ఇంకొక సాక్ష్యం అక్కడ రాపుతున్నాడు. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నీ మీద ఉందా దేవుని ఆత్మ? నీ మీద ఉందా? తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి. 33వ వచనం యోహాను సువార్త 1:33. నేను ఆయన ఎరిగినైతిని కానీ నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయన పరిశుద్ధాత్మలో. అంటే ఇంకొక మాట చెప్తున్నాడు, ఆయన సామాన్యుడు కాదు, దేవుని ఆత్మతో. అంటే నిన్ను ఆత్మపూర్ణిగా చేస్తాడు. నీ పాపాలు మోసేయడమే కాదు, నిన్ను వెలిగించడమే కాదు, అంతేకాదు నిన్ను శిక్ష నుండి తప్పించడమే కాదు, నీవు ఆయన ఆత్మతో నిన్ను నడిపిస్తాడు. అటువంటి వ్యక్తిని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకొక సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. 34వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. ఈయనే దేవుని కుమారుడు. ఆఖరిగా చూడండి ఏమన్నాడు? ఈయనే దేవుని కుమారుడు. ఎంత మంచి! ఒకటి చెప్పండి, ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన వెలుగు, రెండవది ఆయన ప్రముఖుడు, మూడవది ముందునున్నవాడు, ఆది అయిన వాడు, నాలుగవది దేవుని గొర్రెపిల్ల, ఐదవది ఆత్మపూర్ణుడు. అంత మాత్రమే కాదు, ఇంకోటి ఉన్నాడు, నిన్ను ఆత్మతో నింపేవాడు. తర్వాత ఈయనే ఎన్ని మాటలు పలికాడు? ఎన్నమ్మా పలికాడు కదండి అన్న? 7 ఈ పలికాడు. యేసుప్రభువుని గూర్చి అతడిస్తున్న సాక్ష్యం, యేసుప్రభువుని గూర్చి అతనిస్తున్న సాక్ష్యం. మరి నీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది? నీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది? చూడండి, చాలామంది మత పెద్దలకి ఆ సాక్ష్యం లేదు, నికోదేముకి ఆ సాక్ష్యం లేదు. యేసుప్రభు వారి గురించి నికోదేముకి చెప్పాలంటే ఆయన దగ్గర ఒక మాట లేదు. అందుకే ప్రభు అన్నాడు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. నికోదేము దగ్గర ఆ సాక్ష్యం లేదు. నికోదేములా ఉండకూడదు, మతముతో ఉండకూడదు. యేసుప్రభు వారిని సంపూర్ణంగా ఎరిగిన వారు. 10వ వచనం చదవండి. యేసు ఇట్లనెను, ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవా? బోధకుడే కదండి, ధర్మశాస్త్రములో పండితుడే, వాక్యము తెలిసినట్టు వాడే. తెలియదు ఆయన వేలుగానే తెలియదు, ఆయన క్రొత్త జన్మానుభవం ఇస్తాడని తెలియదు.
ఆయన ఎటువంటిదండి, గొర్రె పిల్ల అని తెలియదు, ఆయన ఆత్మపూర్ణుడని తెలియదు. సంఘానికి రావడం వలన ఆయన ఎరుగుతున్నామంటే కాదు, స్వయముగా ఆయన ఎరగాలి. నాకు చీఫ్ మినిస్టర్ గారు తెలుసండి, బాగా తెలుసు నాకు చీఫ్ మినిస్టర్ గారు. మీకు తెలుసు, నాకన్నా బాగా తెలుసు. అర్థమైందా? కానీ ఆయనకు నేను తెలుసా? అర్థమైందా? తెలీదు. ఎరుగుట మందిరముకు వచ్చేట వలన ఎరగడము కాదు, ప్రభుత్వం ఉన్న సన్నిహిత సంబంధం ఆయన దగ్గర లేదు. ఒక్క సాక్ష్యము లేదు. నికోదేము దగ్గర బోధకుడే, ప్రభువును గూర్చి ఒక్క సాక్ష్యము లేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రభు కొరకు నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? చూడండి, 4వ అధ్యాయంలో ఒక ఆమె దగ్గర సాక్ష్యం ఉంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము చూపిస్తాను. చూడండి, 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవని ఈ స్త్రీ అంటుంది, ఆమెకు ఒక సాక్ష్యం ఉంది. ఆ ఊరి వారికి అందరికి అదే చెప్తుంది. ఏమని చెప్తుంది చూడండి, 39వ వచనం. ఆ ఊరి వారి అందరికి అదే చెప్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి చూడండి, ఆ ఊరి వారందరూ కూడా ఏమైపోయారు, ఆయన ఏమన్నారు, ఆమె దగ్గర ఒక సాక్ష్యం ఉంది. ఏముంది? అయ్యా ప్రభువారు, నేను ఎలాగెరుగుతున్నానో తెలుసా? ఎలాగెరుగుతున్నాను? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, నా స్థితిని తెలియజేసినట్టు వాడు, నా పతనాన్ని తెలియజేసినట్టు వాడు, నా లోటుని తెలియజేసినట్టు వాడు. అరే ఈయన క్రీస్తు కాడా? ముందు ప్రవక్త అనుకుంది, తర్వాత క్రీస్తే అంటున్నాడు. క్రీస్తు అనగా మెస్సయ్య, అభిషక్తుడు, ఈయనే కదా మనం ఎదురు చూస్తున్న వ్యక్తి అని విశ్వసించింది. నువ్వు వాళ్ళు చెప్పగలవా? నా జీవితాన్ని మార్చినవాడు, నేను చేసినవన్నీ చెప్పినట్టు వాడు. ఆమె దగ్గర ఒక సాక్ష్యం ఉంది. ఆ ఊరి వారి దగ్గరికి వెళ్ళి ఫలానా వ్యక్తి అని చెప్పలేదు. తన సాక్ష్యాన్ని సింపుల్గా చెప్తుంది. ఏం చెప్తుందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడమ్మా. నేను అందుకే ఆయన మెస్సే అంటున్నాను. మీరు ఒక్కసారి వచ్చి చూడండి, నేను ఏమి చేశానో, చిన్నతనము నుండి ఇంతవరకు నేను ఏమి చేశానో, ఎలా తిరిగానో, ఎలా ప్రవర్తించానో, ఎలాగా జీవించానో, ఆ దౌర్భాగ్యమైన జీవితం అంతా కూడా నాకు తెలియజేశాడు. ఈమె మూడు పనులు చేసింది. ఈ స్త్రీ 3 పనులు చేసింది. 3 Tలు గుర్తుంచుకోండి. ట్రూత్ను నమ్మింది, సత్యాన్ని నమ్మింది. ప్రభు సత్యం చెప్పినప్పుడు ఏం చెప్పింది? అంగీకరించింది. నిజమే ప్రభు, అది నా జీవితమే అంది. సత్యాన్ని నమ్మింది. చాలామంది సత్యాన్ని సత్యముగా ఒప్పుకోరు. ప్రభువే చెప్పాడు యోహాను సువార్తలో. అందుకన్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటాడు. సత్యం ఎవరి గురించి అని నిజం మాట్లాడినప్పుడు అని ఒప్పుకోరు. కానీ ఈమెలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఈ స్త్రీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? సత్యాన్ని నమ్మింది. సత్యం యేసు ప్రభువారే. యోహాను సువార్త 14:6లో సత్యాన్ని నమ్మింది. నా జీవితం నిజమే కదా, ఈయనకి ఎలా తెలుసు? చాలామంది బల దగ్గరికి వచ్చినప్పుడు సత్యాన్ని సత్యముగా ఒప్పుకోరు. అర్థమైందా? బలలో చెయ్యి వేస్తూ ఉంటాం, ప్రభు బలలో ఆ వారం వెంబడి వారం వేస్తుంటాం. ఈమె చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? సత్యాన్ని ఒప్పుకుంది. నిజమే, ఇతడు చెప్పింది సత్యమే, అది నా జీవితమే అనుకుంది. నా జీవితమే అనుకుంది. పరిశుద్ధాత్ముడు ఆమెతో మాట్లాడాడు. ప్రభువు మాటలు ఆమెకు గుర్చబడే. ఆమె ఏమని చెప్పింది? సత్యవంతుడైనా ఈయన సత్యవంతుడు, సత్యమే చెప్పాడు నా జీవితం కొరకు. రెండవ ఏంటంటే ట్రస్ట్. ఆయన్ని ఆశ్రయించింది. ఇక నాకు వేరేది, ఇక ఎంతమంది పెనుమిట్లున్నా పక్కన పెట్టి ఇక ఈయనే. మొదటిది సత్యాన్ని, ట్రూత్. రెండవది ట్రస్ట్. మూడవది ఏమిటంటే టెస్ట్ మనీ, సాక్ష్యం ఇచ్చింది. ఊరి వారందరికీ కూడా ఏమిచ్చింది? ఆ బిడ్డ ఎంతగా దేవునికి ఆ చిన్న అటువంటి సాక్ష్యం మనకు ఉండాలి. సత్యాన్ని నమ్మింది, ప్రభువే నాకు మూలం అనుకుంది, సాక్ష్యం ఇచ్చింది.
ఆ స్త్రీ. నిజమే, చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి. నీ దగ్గర ఉంది ఒక సాక్ష్యం, యోహాను ఇస్తున్నాడు. సరే, క్లుప్తముగా, చాలా క్లుప్తముగా ఒక మాటను మనం ధ్యానం చేసుకుంటాం. 29వ వచనం అందరం కలిపి చదువుకుందాం. మొదటి అధ్యాయము 29వ వచనం. మొదటి అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల ఆయన, అసమానుడు, దేవుని గొర్రెపిల్ల. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. 7వ వచనం ఆఖరి లైన్. 7వ వచనం ఆఖరి లైన్. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఏది? ప్రశ్న. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును అడిగిన ప్రశ్న ఏంటంటే, గొర్రెపిల్ల ఏది? యెహోవా ఈరే అని ఇక్కడ రాయబడింది. కానీ మొదటి నుండి ఆయన ఆ యెహోవా ఈరేను గురించి చెప్తూ వచ్చాడు అబ్రహాము. మొదటి నుండి ఆ అధ్యాయము ప్రారంభము నుండి కూడా దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడని చెప్తూ వచ్చాడు. చూడండి, తన పనివారితో అంటాడు, ఏమంటాడండి? నేనును ఈ చిన్నవాడును మళ్ళీ వస్తాం. అంటే ఏంటి? మేము వెళ్ళిన పని ఆయన చూసుకుంటాడు, మేము మళ్ళీ వస్తాం. యెహోవా ఈరే చెప్పగానే చెప్పాడు ఆయన, అబ్రహాము గారు. తర్వాత ఏమంటాడు చూడండి, కుమారుడు అడుగుతున్నాడు, గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు 8వ వచనం ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను పనివారితో చెప్పాడు యెహోవా ఈరే అని, కుమారుడితో చెప్పాడు యెహోవా ఈరే అని. ఇక మూడో విషయంలో ఏమంటాడంటే, దేవుడు చూసుకున్నాడు కాబట్టి ఆ స్థలానికి యెహోవా ఈరే అని పేరు పెట్టేశాడు. ఎంతమై చెప్పకనే, అంటే తన విశ్వాసం ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి నుండి కూడా తన హృదయంలో మెదులుతున్న మాట ఏమిటి అంటే, తన హృదయంలో మెదులుతున్న అంశం ఏంటంటే, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. ఇమ్మన్నాడు ఇచ్చేస్తున్నాను అంతే, వెళ్ళమన్నాడు వెళ్తున్నాను అంతే, దేవుడే చూసుకుంటాడు. మొట్టమొదటి నుండి తన గుడారం నుండి బయలుదేరిన ప్రదేశము నుండి మోరియా పర్వతం ఎక్కినాక ఆ యొక్క పనివారు అడిగినప్పుడు కూడా యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. ఆ గొప్ప నమ్మకంతో వచ్చాడు, అసంచలమైన విశ్వాసంతో వచ్చాడు. దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడైనా నీ మాట చెప్పావా నీ జీవితంలో? నీకున్న కష్టములో, నీకున్న నష్టములో, నీకున్న బాధలో యెహోవా ఈరే అని పలికావా? దేవుడు చూసుకుంటాడన్నావా? అనలేవు. గుడారం నుండి బయలుదేరిన కానుండే తన హృదయంలో మెదులుతున్న మాట ఏమిటంటే, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. దేవుడు నిజంగానే చూసుకున్నాడు. దేవుని మీద ఆధారపడిన వాడు దేవుడు సిగ్గుపరచడు. దేవుడు నిజంగా చూసుకుంటాడు. ఎలా చూస్తాడు? ఆయన ప్రణాళిక ఏదో ఉంటుంది. ఆ ప్రణాళిక మనకు చెప్పడం, మనకు చూపిస్తాడు. ఆ ప్రణాళికను మనకు చూపిస్తాడు. దేవుడే చూసుకున్నాడు. యేసు ప్రభు వారికి ఇస్సాకుకి చాలా పోలికలు ఉన్నాయి. చూడండి, మొదటి పోలిక 2వ వచనం 22వ వచనం. అప్పుడు ఆయన, నీకొక్కడై ఉన్నా నీ కుమారుడు. ఇస్సాకు ఒక్కడే, యేసు ప్రభు వారు కూడా ఒక్కరే. అక్కడ ఎంత మంచి మాట రాయబడింది, ఒక్కడైన నీ కుమారుడు. ఒక్కడేనయ్యా. ప్రభు కూడా గుచ్చి ప్రశ్నిస్తున్నాడు. ప్రభు కూడా గుచ్చి పరీక్షిస్తున్నాడు. నీ కుమారుడు అనలే, ఏమన్నాడు? అప్పుడు ఆలోచిస్తావా లేదా? సర్వసాధారణంగా ఆలోచిస్తాం కదా. నీ కుమారుని అంటే ఏదో క్యాజువల్గా తీసుకెళ్ళి ఇచ్చేస్తాం అనుకోవచ్చు. కానీ ఏమనుకుంటాడు? అబ్రహాం సామాన్యుడు కాదు, నీకు ఒక్కడే, గుర్తుంచుకో. చూడు కొద్దిగా ఇప్పుడు పరీక్షలు అవుతున్నాయి కదా.
కొన్ని ఇంగ్లీష్ గ్రామర్స్లో పక్కనే ఆన్సర్ ఉంటుంది, అది తీసుకొచ్చి ఇక్కడ పెడితే చాలు కదా. అలాగే నీకొక్కడే ఒకసారి ఆలోచించు. ఫస్ట్ అటాక్, ఫస్ట్ పరీక్ష ఒక నీకొక్కడే, అది ఆలోచించు. నీకొక్కడే, ప్రభు ఒక్కడే. ఆయన ఏకైక కుమారుడు, జనకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. రెండవది చూడండి, ఇస్సాకు ఏం మోస్తున్నాడు చూడండి. 6వ వచనం 22వ అధ్యాయం 6వ వచనం. తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టాడు. ఇప్పుడు ఎవరు మోయాలి కట్టెలు? అంతవరకు ఆ కొండ మీదకి ఎవరు మోయాలి? వినండి, కొండ మీదకు పనోడు మోయడం కాదు, అర్థమైందా? కొండ దిగువనే ఉంచేశాడు పనోల్ని. కొండ మీదకి కట్టెలు ఇస్సాకే మోయాలి. కల్వరి మీదకి ఆ సిలువన ప్రభువే మోయాలి. ఆ కల్వరి కొండ వరకు మనం మోసాం మన పాపాన్ని. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి. ఇప్పుడు ఆయన మోస్తున్నాడు. కట్టెలు మోసిన ఇస్సాకు, సిలువను మోసిన యేసు ప్రభువారు. ఒక్కడైనా ఇస్సాకు, ఒక్కడైనా యేసు ప్రభువారు. ఇంతవరకు మనం మోస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ కల్వరి కొండ దగ్గర ఆయన మీద పెట్టేశాం. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు మోస్తున్నాడు ఆయన మన పాపములు. పనోలు మోస్తే ఒప్పుకోలేడు దేవుడు. అబ్రహాము కూడా ఒప్పుకోలేదు పనోలు మోయడం. ఎవరైతే బలైపోవాలో ఆయనే మోయాలి, ఎవరైతే వధింపబడాలో ఆయనే మోయాలి, ఎవరైతే తీర్పుకు ఉగ్రతకు పాత్రలయ్యారో వారే మోయాలి. బలిపశువు ఆయనే, ఇస్సాకే. బలిపశువు ఇస్సాకే, ఆయనే మోయాలి. మన పాపములు ఆ దిగువ వరకే కల్వరి కొండ మీదకు మోసేది ప్రభువైన యేసుక్రీస్తే. చూడండి, తర్వాత ఇంకొక మాట చదువుదామండి. 7వ వచనంలో ఆఖరి లైన్. అప్పుడు నిప్పులను కట్టెలు ఉన్నవి కానీ ఏది? ఇస్సాకు గొర్రెపిల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా గొర్రెపిల్లే. చూడండి, తర్వాత ఇంకా అలా ముందుకెళ్ళిపోదాం. చూడండి 9వ వచనం. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి, ఆ మాట పట్టుకోండి, తన కుమారుడు ఇస్సాకును ఏం చేశాడు? కట్టబడిన ఇస్సాకు, కట్టెలు మోసిన ఇస్సాకు, గొర్రెపిల్ల లాంటి ఇస్సాకు, ఒక్కడైన ఇస్సాకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బంధించబడ్డాడు. మన ప్రభువారు కూడా బంధించబడ్డారు. గెత్సెమనే వనం. ఏంటి బందిపోటు దొంగను పట్టుకున్నట్టు మీరు వచ్చారేంటి? కత్తులతోనూ గుదియలతోనూ వచ్చారేంటి అని ఆడు అడుగుతున్నాడు. మన కొరకు బంధింపబడిన ప్రభువారు, మన కొరకు బంధించబడ్డాడు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన పట్టబడ్డాడు, బంధించబడ్డాడు. బలి అర్పణ కొరకే సిలువ రెడీగా ఉంది, బలి అర్పణ కొరకే గొర్రెపిల్ల రెడీగా ఉంది. ఇప్పుడు ఆయన బంధించారు. గొర్రెపిల్లను బంధించకుండా వధించలేరు. బంధింపబడిన ప్రభు, కొట్టబడినట్టు వాడు, కట్టెలు మోసిన వాడు ఇస్సాకైతే కొట్టబడిన వాడు మన ప్రభువారు. కొట్టబడినట్టు వాడు, బంధించబడ్డారు. అప్పగించబడిన వారికి అప్పగించుకున్నాడు. బంధించండి అని ఆయన అప్పగించుకున్నాడు. అందుకే తాను అప్పగింపబడిన రాత్రి అప్పగించుకున్నాడు నీ కొరకు, నా కొరకు. చూడండి, తర్వాత ఇంకొక మాట ముందుకు వెళ్దాం. ఇంకొక మాట, బంధించబడి బలిపీఠం ఎక్కాడు. ఎవరండి? ఇస్సాకు.
బంధింపబడి బలిపీఠం. యేసుప్రభువారు కూడా బంధింపబడి సిలువకెక్కాడు. తర్వాత చూడండి 13వ వచనం 22వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు చదవమ్మా. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఇక్కడ ఒక మాట గమనించండి, వెనుక తట్టున కనబడెను. ఆ మాట మీరు విన్నారా? ఆ మాట మీరు చాలా జాగ్రత్త పట్టుకోండి. అప్పుడు అబ్రహాము, నేను చదువుతాను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు. అక్కడ గమనించారా? కన్నులెత్తితే పైకి చూస్తామా కిందకు చూస్తామా? చెప్పండి. కన్నులెత్తితే పైకి చూస్తామా కిందకు చూస్తాం? పైకి చూస్తాం. బాగుంది. కానీ పొట్టేలు ఎక్కడ కనబడింది? వెనక తట్టు. అసమానమైన పొట్టేలు, అసమాన గొర్రెపిల్ల. అబ్రహాము వెనకాల ఉంది. అబ్రహాము వెనకాల. అబ్రహాము తర్వాత తరమంలో రానున్న పొట్టేలు యేసుక్రీస్తు వారు. అబ్రహాము కాలములో కాదు, అబ్రహాము వెనక తరములో వస్తున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. వెనక తట్టు ఉన్నాడు. అందుకని అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి. అబ్రహాముకి వెనుక తట్టు ఉంది. అది ఎంత ముంగుర్తో తెలుసా? అబ్రహామా, వెనక తట్టు చూడు, నేను వస్తున్నాను, నీ తర్వాత నేను వస్తాను, దావీదు తర్వాత నేను వస్తాను, ప్రవక్తలు చెప్పిన లేఖనాలు నెరవేర్చబడడానికి నేను వస్తాను. వెనక తట్టు ఒక్కసారి చూడు, వెనక తట్టు చూడు. ఆ పొట్టేలు నేనే, ఆ గొర్రెపిల్ల నేనే, ఆ గొర్రెపిల్ల నేనే. ముందుకు చూపించలే పొట్టేల్ని, ముందుకు చూపించలేదు పొట్టేలును, వెనకకు చూపించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువుని లోకానికి తండ్రి పంపించాడు. వెనక తట్టు, నా వెనక వస్తున్నా, నీ వెనక నేను వస్తానయ్యా. ఇది ఉదాహరణ మట్టుకే, నీ వెనకలో ఉన్నాను. వెనుక తట్టు కనబడెను. అప్పుడే అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారుగా పెట్టి దహన బలి అర్పించాడు. తన కుమారుగా. ఎంత మంచి మాట అండి ఈ మాట. నీ కుమారుగా, నా కుమారుగా తండ్రి పెట్టాడు. నీ కుమారుగా, నా కుమారుగా, అనేకులకు విమోచన క్రయధర్మగా తను తాను అర్పించుకున్నాడు. అందుకే అంటాడు, యెహోవా ఇరే, దేవుడే నీ రక్షణను దేవుడే చూసుకున్నాడు. నీ రక్షణ కొరకు నువ్వేమి చెల్లించలే, నీ రక్షణ కొరకు నువ్వేమి శిక్ష అనుభవించలే, నీ రక్షణ కొరకు నువ్వు ఏదో గొప్ప నువ్వు చేయలేదు. కానీ ఏం చేస్తున్నాడు? ఆయన చూసుకున్నాడు నీ రక్షణ కొరకు. ఆయన చూసుకున్నాడు నీ రక్షణ కొరకు. నీ దగ్గర ఏముంది? ఒక్క సాక్ష్యం ఉందా? ఒక్క సాక్ష్యం ఉందా? ఇస్సాకు విధేయుడు, యేసు ప్రభువారు కూడా విధేయుడు. మరణము పొందినంతగా విధేయత చూపించాడు. మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. అసమానమండి మన రక్షణ, సామాన్యమైనది కాదు, ఎంతో ప్రణాళికతో కూడినది, ఎంతో కాలముతో కూడినది. అబ్రహామునకు వెనక తట్టు వచ్చిన పొట్టేలు ప్రభువైన యేసుక్రీస్తు వారే. నీ కొరకు నా కొరకు కలవరిస. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ప్రభువా నీకు వందనాలయ్యా, నా పాపములను మోసావు, నీకు వందనాలు. ఇంతవరకు నేను మోసుకున్నాను. ఆ శిక్షను భరించడానికి ఓన్లీ ఆ కలవరి కొండ మీద వరకు కూడా మోయడానికి ఇష్టపడలే, కింద నుండి ఆ శిక్షను అనుభవించడానికి మోసావు, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు బలలో పాల్గొందాం. ప్రభు మాటలు దీవించును గాక. ఆమేన్.